హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో యూపీఎస్సీ 2024కి ఎవరైతే అప్లికేషన్ ఫిల్ చేద్దాం అనుకుంటున్నారో ఫోటోగ్రాఫ్ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తలు మీరు పాటించాల్సి ఉంటుంది. ఒక్కసారి యూపీఎస్సీ మెన్షన్ చేసిన సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో చూద్దాము. దాని తర్వాత మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. సో ఫస్ట్ చూడండి, ద ఫోటోగ్రాఫ్ అప్లోడెడ్ బై ద క్యాండిడేట్ షుడ్ నాట్ బీ మోర్ దాన్ 10 డేస్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి అన్నారు. అంటే అప్లికేషన్ ఎప్పుడైతే ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుందో ఆ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఒక 10 డేస్ ముందుది మాత్రమే మీరు అప్లోడ్ చేయండి. మరీ పాతది మాత్రం అప్లోడ్ చేయకండి అని చెప్పేసి అన్నారు. ఓకేనా? ఇక్కడ కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఏంటి? ఎన్ష్యూర్ దట్ ద నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ డేట్ ఆన్ విచ్ ద ఫోటోగ్రాఫ్ వాస్ టేకెన్ ఆర్ క్లియర్లీ మెన్షన్డ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్ అని చెప్పేసి అన్నారు. అంటే మన ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీ యొక్క నేమ్ మెన్షన్ చేయాలి అండ్ అలాగే ఎప్పుడు ఫోటో దిగామని చెప్పేసి మెన్షన్ చేయాలి. సో ఇక్కడ తెలివైన వాళ్ళు ఏం చేస్తారండి, అంటే కొద్దిగా అతి తెలివి అని చెప్పుకోవచ్చు. వీళ్ళు క్లియర్గా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకుండా నా దగ్గర పాత ఫోటో ఉందిలే, మా ఫ్రెండ్ వాడికి ఎడిటింగ్ వచ్చు అని చెప్పేసి ఆ ఫోటో ఎడిటింగ్కి ఇచ్చేసి జస్ట్ కింద నేము అండ్ అలాగే కింద డేట్ మెన్షన్ చేస్తారు. లేదంటే మనకి నార్మల్‌గా ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫోటో ఎడిటింగ్ ఆప్షన్ వస్తది కాబట్టి అక్కడ కూడా చేంజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. బట్ దయచేసి అలాంటివి చేయకండి. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్ చూడండి, మీరు ఏమంటున్నారు ఇక్కడ? ద క్యాండిడేట్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ దేర్ అపియరెన్స్ మస్ట్ మ్యాచ్ విత్ దేర్ ఫోటోగ్రాఫ్ ఎట్ ఈచ్ స్టేజ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ప్రాసెస్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అప్పట్లో మంచి గడ్డం ఉన్న ఫోటో ఒకటి పెట్టుకున్నారనుకోండి. ఓకేనా? మరి మీరు ఇప్పుడు మీకు గడ్డం లేదనుకోండి, లేదా అప్పుడు మీకు గడ్డం లేదనుకోండి. గడ్డం లేని ఫోటో పెట్టుకున్నారు. బట్ ఇప్పుడు గడ్డం వచ్చిందనుకోండి. మరి అది ప్రతి స్టేజ్‌లో కూడా మీరు అదే మెయింటైన్ చేయాలన్నమాట. ఒకవేళ అలా మెయింటైన్ చేయకపోతే మీకు నెగెటివ్ ఇంప్రెషన్ వస్తుంది. అండ్ అలాగే అది వాలిడ్ కాదన్నట్టు చెప్తున్నారు ఇక్కడ. అండ్ క్యాండిడేట్ ఫేస్ ఏదైతే ఉంటుందో అది ఫోటోగ్రాఫ్‌కి మెన్షన్ చేసిన స్పేస్‌లో 3/4 ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ సర్కిల్ చేసిన దాంట్లో ఇక కొంతమంది ఉంటారు. ఫోటోగ్రాఫ్ ప్లేస్‌లో డైరెక్ట్ ఇట్లా సిగ్నేచర్ అప్‌లోడ్ చేసేవాళ్ళు గానీ, లేకపోతే ఫోటో ఇట్లా చిన్నగా, లేదా ఫోటో ఏదైనా కార్నర్‌లో, లేదా ఇలా మాత్రం అప్‌లోడ్ చేయకండి. క్లియర్‌గా ఏమన్నారంటే, ఉన్న ఫోటోలో మనకి 3/4 ఆఫ్ ద ఫోటోలో క్యాండిడేట్ యొక్క ఫేస్ కనిపించాలని చెప్పేసి అన్నారు. అండ్ ఇంకా కింద ఉన్న ఈ పార్ట్‌లో ఏంటంటే మనకి ఇక్కడ నేమ్ ఉండాలి అండ్ డేట్ ఉండాలి. అండ్ వాళ్ళు కూడా ఫోటోగ్రఫీ యొక్క డైమెన్షన్స్ కూడా మెన్షన్ చేశారు. చూడండి ఇక్కడ. స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఇమేజెస్ జేపీజీ ఫార్మాట్‌లోనే ఉండాలి. అండ్ ఫోటోగ్రఫీ యొక్క డైమెన్షన్స్ కూడా ఇచ్చారు చూడండి. మనకి ఇక్కడ హైట్ ఎంత, విడ్త్ ఎంత అని చెప్పేసి ఇవన్నీ కూడా మీరు ప్రాపర్‌గా ఫాలో అయిన తర్వాత టైం తీసుకొనైనా గానీ ఫోటోగ్రాఫ్ అనేది అప్‌లోడ్ చేయండి. ఓకేనా? బట్ హరీ బరీలో మాత్రం అప్‌లోడ్ చేయకండి. ఒకసారి లాస్ట్ పాయింట్ మళ్ళీ చూద్దాం చూడండి. క్యాండిడేట్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ దేర్ అపియరెన్స్ మస్ట్ మ్యాచ్ విత్ దేర్ ఫోటోగ్రాఫ్ ఎట్ ఈచ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్. అంటే ప్రిలిమినరీ టైమ్‌లో మీరు అదే విధంగా ఉండాలి. మెయిన్స్‌లో అదే విధంగా ఉండాలి. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా అదే విధంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చెకింగ్ అనేది చేస్తూ ఉంటారు గదండీ! మరి చెక్ చేసినప్పుడు మీరు అక్కడ ఒకలాగా ఉండి, ఇక్కడ ఒకలాగా ఉన్నారనుకోండి, మిస్ మ్యాచ్ అవుతుందనమాట. సో, మీరు గడ్డం లేకుండా ఫోటో దిగితే మెయిన్స్‌కెళ్ళేటప్పుడు గడ్డం లేకుండా వెళ్ళండి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా గడ్డం లేకుండా వెళ్ళాలి. లేదా నార్మల్‌గా చిన్న చిన్న గడ్డంతో ఉందనుకోండి, అదే త్రూఅవుట్ ద ప్రాసెస్ వీళ్ళు ఫాలో అవ్వాలి అని జెప్పేసి అంటున్నారు. అదే ఇక్కడ మెన్షన్ చూడండి. ఇఫ్ ఎ క్యాండిడేట్ అప్‌లోడ్స్ ఎ బియర్డెడ్ ఫోటో, గడ్డం ఉన్న ఫోటోగ్రాఫ్ అప్‌లోడ్ చేస్తే, హి మస్ట్ అపియర్ విత్ ద సేమ్ లుక్ ఇన్ ప్రిలిమినరీ, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అండ్ విచ్ ఈస్ పర్సనాలిటీ టెస్ట్. అండ్ సేమ్ వుడ్ బి ద కేస్ విత్ స్పెక్టికల్స్ ఆర్ ముస్టాచెస్. అంటే కొంతమందికి బాగా మీసాలు పెంచుకునే అలవాటు ఉంటది కాబట్టి, మంచి దిట్టంగా మీసాలు పెంచేసుకొని ఉంటారనమాట. మళ్ళీ అరే! ఇంటర్వ్యూ టైమ్‌లో ఓన్లీ మీసాలు పెంచుకుంటే గలీజ్‌గా ఉంటదేమో అని జెప్పేసి మీసాలు ట్రిమ్ చేసుకున్నారనుకోండి, వాళ్ళు క్లియర్‌గా దొరికిపోతారు. ఇక్కడేమో మీసాలున్న వీరప్పన్‌లాగా ఉన్నారు. ఇక్కడేమో మీసాలు లేవు. వాట్ ఈస్ దిస్ అని జెప్పేసి అంటారు కాబట్టి వద్దనమాట. అండ్ స్పెక్టికల్స్ గూడా ఒకవేళ మీరు స్పెక్ట్స్‌తో ఫోటో దిగితే లాస్ట్ వరకు గూడా అలానే ఉండాలని జెప్పేసి మెన్షన్ జేశారు. ఇప్పుడు కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయండి. లైక్ సీజీఎల్ లాంటి ఎగ్జామినేషన్‌లో వాళ్ళు అసలు స్పెక్ట్స్‌తో ఫోటో దిగొద్దంటారు. ఓకేనా? లాస్ట్ టైమ్ మాకు తెలిసిన ఒక పర్సన్ క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికి గూడా స్పెక్ట్స్ పెట్టుకొని దిగాడు. బై మిస్టేక్ ఫోటో. ఓకేనా? అదేమైంది? ఎగ్జామినేషన్ రాయనివ్వలేదనమాట. సో, ఇలాంటి జాగ్రత్తలన్నీ ముందే తీసుకొని ఖచ్చితంగా మీ ఫోటోగ్రాఫ్ అండ్ నేమ్ అండ్ డేట్ ఇలానే ఉండేలాగా చూసుకోండి. ఓకేనా? ఇది పర్ఫెక్ట్ ఫార్మాట్. ఇది మనకి యూపీఎస్సీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మెన్షన్ చేశారనమాట. ఓకేనా? సో, ఇక్కడ మన వైపు నుంచి ఇచ్చే సజెషన్స్ ఏంటి అంటే, అబ్బాయిలు కుదిరితే ఒక ఫార్మల్ షర్ట్ లాంటిది వేసుకోండి. లేదు అనుకుంటే ఆ ఫార్మల్ షర్ట్ పైన ఒక మంచి బ్లేజరో లేదా సూట్ వేసుకోండి. ఎందుకంటే
మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మంచి సూట్‌లోనే వెళ్తారు కాబట్టి, విత్ మంచిగా టై ఉండేసి ఒక సూట్‌లో అలానే వెళ్తారు కాబట్టి, అదే మెయింటైన్ చేస్తే బెటర్. అండ్ విమెన్ ఎవరైతే ఉన్నారో మీరు ప్రాపర్‌గా శారీలో ఉన్న ఫోటో దిగితే బెటర్ అండి. అంతేగాని మనకిక్కడ లైక్ ఫంకీగా ఉన్న హెయిర్ స్టైల్ గానివ్వండి అబ్బాయిలు, లేదా అమ్మాయిలు గూడా తలస్నానం జేసి ఇట్లా జుట్టు విరబోసుకొని, ఈ స్నాప్‌చాట్‌లు అవి ఇవి ఎడిటింగ్‌లో పెట్టినట్టుగా ఇక్కడ ఫోటో అప్‌లోడ్ చేశారనుకోండి, అక్కడ కలర్‌కి, ఇక్కడ కలర్‌కి దొరికిపోతారనమాట. సో, అట్లా జేయకోకుండా మీ ఒరిజినల్ ఫోటో, మీరు ఒరిజినల్ కలర్ వితౌట్ ఎనీ ఎడిటింగ్స్ ఉన్నవి పెట్టండి. లేదంటే ఫోటోషాప్‌కి తీసుకెళ్తే చిన్న చిన్న ఎడిటింగ్స్ చేస్తారండి. అలా చేపిచ్చైనా గాని పెట్టండి గానీ, మరీ టూ మచ్ స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి ఎడిటింగ్స్ పెట్టారు అంటే అది మీకు ఫైనల్ స్టేజ్ వరకు గూడా ఇబ్బందులు పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట. బికాజ్ ఈ రూల్స్ అన్నీ గూడా మనకి ముందు లేవు. ఇప్పుడు ఇచ్చారు అంటే స్పెసిఫిక్‌గా వాటిని ఫాలో అవుతాము అని వాళ్ళు మనకి ఇండైరెక్ట్‌గా జెప్పేస్తున్నారనమాట. మేము ఇవన్నీ స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతాము. అండ్ ఫోటోగ్రాఫ్ గూడా దయచేసి ఆ 10 డేస్ లోపలే దిగాలి అని జెప్పేసి అన్నారు గాబట్టి అలానే దిగండి. నష్టమేం లేదండి. మహా అంటే ఒక రూ. 250 తీసుకుంటాడు. ఆ ఫోటో స్టూడియో వాడు. తీసుకున్నందుకు మనకి ఫిజికల్ కాపీస్ ఇస్తాడు. అండ్ అలాగే దాన్ని మెయిల్ గూడా జేస్తాడు గాబట్టి పోతే పోయినయి ఒక రూ. 250 అనుకోండి. అంతేగాని మీ ఎగ్జామినేషన్ మాత్రం రిస్క్‌లో పెట్టుకోకండి. ఓకేనా? యెస్. థాంక్ యూ అండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ జేయండి. అండ్ అలాగే ఒక లైక్ గూడా యేసుకోండి పాసిబిలిటీ ఉంటే. అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ మాత్రం ఫాలో అవ్వండి. చింపిరి జుట్టుతో మాత్రం వెళ్ళకండి దయచేసి. ప్రాపర్‌గా ఇప్పుడు ఇంటర్వ్యూకెళ్ళే క్యాండిడేట్స్ వీడియోలు మనకు గనిపిస్తాయి గదా! యూట్యూబ్‌లో. ఒకసారి అవి చూడండి. చూసి వాళ్ళు ఎలా ఉన్నారు ఇంటర్వ్యూ టైమ్‌లో అని అది దృష్టిలో పెట్టుకొని డీసెంట్ హెయిర్ కట్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదుందండి. అంటే నేనేదో ఎగ్జాంపుల్ అని గాదు. బియర్డ్ అంతా పక్కన పెట్టేస్తే కొద్దిగా నీట్‌గా సైడ్‌కి దువ్వుకొని అలా వెళ్తారనమాట ఇంటర్వ్యూస్‌కి యూజువల్‌గా. సో, మీరు గూడా అలాంటిది ఫాలో అయితే బెటర్ అనమాట. అట్‌లీస్ట్ ఫర్ ఫోటో దిగే టైంలో. ఓకేనా? యెస్. సో, థాంక్ యూ ఎవ్రీవన్. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.